మీరు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నారా? ఐఏఎస్ ప్రిపరేషన్లోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందు మీరు కొన్ని పాయింట్లు తెలుసుకోండి. దిగడానికన్నా ముందే లోతు ఎంతో తెలిస్తే యుద్ధం బాగా చేయొచ్చు. సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని మీరు అనుకుంటున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ 2 నుంచి 5 ఏళ్ల వరకు ఉండాల్సి ఉంటుంది. మినిమం 2 years మీరు కేటాయించగలగాలి, మ్యాక్సిమం 5 ఏళ్ళు కేటాయించగలగాలి. ఈ మధ్యలో ఎక్కడో అక్కడ మీరు పెట్టిన కసరత్తును బట్టి ఇతరత్ర కారణాల వల్ల మీరు ఎప్పుడైనా కానీ ఐఏఎస్ అయిపోవచ్చు. కానీ దిగడానికన్నా ముందే మీరు 2 నుంచి 5 ఏళ్ళు పెట్టాలని డిసైడ్ అవ్వకుండా దిగితే అప్పుడు మీకు పెద్ద ఉపయోగం ఉండదు. ఇక 2 కాస్త అటు ఇటుగా ఇప్పుడు నేను చెప్పిన 2 నుంచి 5 ఏళ్ళ ఈ కాల వ్యవధిలో నాకు తెలిసి ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. 4-5 లక్షలు అంటే చాలా తక్కువ. ఇవాళ మామూలుగా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎల్కేజీ పిల్లవాడికి కొడుతున్న డొనేషన్తో పోల్చుకుంటే చాలా తక్కువ. అది 4 నుంచి 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంకా అన్నిటికన్నా నుంచి ఒక అటెంప్ట్ ఇచ్చి నేను చూస్తాను సార్ అన్న దానికన్నా 2, 3 అవసరమైతే 4 అటెంప్ట్ కాస్త అటు ఇటుగా సింగిల్ అటెంప్ట్లో నేను ఐఏఎస్ అవ్వచ్చు, లేకపోతే 4th అటెంప్ట్ వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. ఈ మధ్యలో ఎక్కడో అక్కడ మీరు ఐఏఎస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా మించి ఈ 3 పాయింట్లతో పాటు అంటే అటెంప్ట్స్, మనీ, టైం, ఈ 3టితో పాటు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యాటిట్యూడ్. మీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నాకు వస్తుంది అనే నమ్మకం మాత్రం ఉండాలి. ఆ నమ్మకం కనుక మీకు లేకపోతే, నాకు రాదేమో అనే నిరాశ మాత్రం మీకు ఉంటే ఎప్పటికీ రాదు. అందులో వస్తుందనే ఆశతోటి డూ ఆర్ డై అంటాం ఇంగ్లీష్లో. ఈవెన్ మహాత్మా గాంధీ ఇచ్చిన స్లోగన్ అది. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు అంటాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. అలాగా ఇప్పుడు కాదు అప్పటికి రాదు. అందులో ఈ అటెంప్ట్ ఎస్ ఇది లాస్ట్ అటెంప్ట్, ఈ అటెంప్ట్ ఎస్ ఇది లాస్ట్ అటెంప్ట్ అన్నంత కసిగా పని చేయగలిగిన పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మీకు ఉండాలి. అలాగే సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ఎలాగైనా అవ్వాలి అనుకున్న వాళ్ళు దయచేసి లవ్లో పడకండి. ప్రేమ దోమ లాభం లేదు. ఇప్పటికే ప్రేమలో పడితే దాన్ని స్టాప్ చేయండి. ఒకవేళ ఇక ఈ లవ్ కంటిన్యూ చేస్తానంటే హాయిగా లవ్ కంటిన్యూ చేసుకుంటే ఐఏఎస్ మాత్రం అవుతానని ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం కఠినంగా చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. నన్ను అడిగితే ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే ఇంకోటి పని చేయకండి. అదేంటంటే పెళ్లి చేసుకోకండి. ఇప్పటికే అయిపోతే ఆ బంధం నుంచి బయట పడలేరు కాబట్టి మేనేజ్ చేసుకోండి మ్యారేజ్ని. దానికి కుటుంబ సభ్యుల యొక్క కోఆపరేషన్ స్పష్టంగా తీసుకోండి. అసలు మీరు ఐఏఎస్ ప్రిపరేషన్ ఎంటర్ అవుతుండడానికన్నా ముందు మీకు ఆల్రెడీ కనుక ప్రేమలో ఉంటే ఆ ప్రియుడికో ప్రియురాలకో చెప్పండి, ఒక 5 ఏళ్ళు నీతో మాట్లాడినాను, అప్పటికి కూడా ఆయన వెయిట్ చేస్తే ఓకే, లేకపోతే జంపు జిలాని. అట్లా కాదు సార్, నేను ఆల్రెడీ ఎంగేజ్ అయ్యింది అంటే ఆ అమ్మాయి లేదా అమ్మాయితో చెప్పండి, నేను 5 ఏళ్ల పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను, అంతవరకు పిల్లల్ని కండలు లాంటివి ఉండవు. లేదు, ఒకవేళ పెళ్ళి అయిపోతే భర్తకి, అత్తగారికి, మామగారికి, పుట్టింటి వాళ్ళకి చెప్పండి. ఏమనంటే నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను, 2 నుంచి 5 ఏళ్ల పాటు నేను ఐఏఎస్ అనే ప్రిపరేషన్లో ఉంటాను, మీకు కోఆపరేషన్ కావాలి. నేను ఐఏఎస్ అయితే మన ఫ్యామిలీకి లాభము, మన ఫ్యామిలీస్కి ప్రెస్టేజ్, మన ఫ్యామిలీకి ఒక స్టేటస్ సింబల్ అని కన్విన్స్ చేయాలి. వాళ్ళకి చెప్పకుండా ఏదో మీరు దిగిపోయి ఎక్కడో కోచింగ్ సెంటర్కి వెళ్ళి ముందు ఒక 30,000 40,000 ఫీజు కట్టేసి ఒక 3 నెలల పాటు ఎన్సీఆర్టీ చదివేసి హడావుడి అయిపోయిన తర్వాత అప్పుడు భర్త గారు నెమ్మదిగా ఏం చేస్తున్నావు అంటే మీరేమో సన్నాయి నొక్కులు నొక్కి, అత్తగారు ఏం చేస్తున్నావు అని వాళ్ళు అడిగితేనేమో అప్పుడేమో మీరు విషయం చెప్తే కనుక నువ్వా ఐఏఎస్ అవడమే అని టైడ్ యాడ్లో వాళ్ళు అలాగా ఆశ్చర్యపోయే కార్యక్రమాలు ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటే ఈ జన్మకి మీరు ఐఏఎస్ అవ్వడం. అందుకని ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కావాలి. ఇప్పటికే ఒకవేళ ఏ కారణం చేత పెళ్ళై పిల్లలు లేకపోతే సారీ టు సే దిస్, పోస్ట్పోన్ చేసుకోక తప్పదు. అట్లా కాకుండా ఒకవేళ పిల్లలు కూడా ఉంటే ఇంకొంచెం ఎక్కువ ఫ్యామిలీ కోఆపరేషన్ ఉండాలని అర్థం. యుద్ధం పెద్ద అయినప్పుడు లగేజ్ ఎక్కువైతే పెద్దగా పెద్దగా లాభం ఉండదు. కాళ్ళకి తాళ్ళు కట్టుకుని నేను పరుగు పందెంలో పోటీ పడతాను అంటే ఆదర్శాలు బాగానే ఉంటాయి, కానీ వాస్తవాలు వేరే ఉంటాయి. 3వ ఫ్లోర్ నుంచి కింద పడితే కాళ్ళు విరగవు అని చెప్తే అది వ్యక్తిత్వ వికాసం కాదు. 3వ ఫ్లోర్ నుంచి కింద దిగితే కాళ్ళు విరుగుతాయి. పెళ్ళి, పిల్లలుండి, లగేజ్ ఎక్కువ ఉంటే, ప్రేమలుండి, అమ్మాయిలు అబ్బాయిలు స్నేహాలు ఉండి, వాట్సాప్ చాటింగ్లు ఉంటే ఖచ్చితంగా లగేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ టైం తక్కువ అవుతుంది.
అందుకని ఖచ్చితంగా నేను చెప్పగలిగేది లవ్, మ్యారేజ్, చిల్డ్రన్ విషయంలో ఈ కాంబినేషన్ చూసుకోవాలి. అట్లాగే ఐఏఎస్ ఎలాగైనా సాధించాలి అనుకున్న వాళ్ళు ఇంకో ఎగ్జామ్ రాయకండి. మళ్ళీ చెప్తున్నాను, ఐఏఎస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు గ్రూప్ 1, ఆ గ్రూప్ 2లు రాయకండి, ఎస్ఎస్సీలు, సిసిఎల్ రాయకండి. వస్తే ఐఏఎస్ వస్తుంది అనుకుని రాయగలగాలి. అలాగే ఐఏఎస్ రాకపోతే సార్ నేను మా ఫ్యామిలీలో బిజినెస్ ఉందంటే చేసుకుంటాను నేను. సార్ ఒకవేళ ఐఏఎస్ రాకపోతే సార్ నేను ఇదిగో ఈ జాబ్లోకి వెళ్తాను సార్. అవి రాకపోతేనే పదం వాడకండి. అసలు ఐఏఎస్ రాకపోతే ఏం చేయాలో ఆలోచించకండి. నో ప్లాన్ బి అండి, నో అదర్ ఎగ్జామ్. ఒకటే ఐఏఎస్, ఐఏఎస్, ఐఏఎస్ అంతే. దానికోసమే కష్టపడండి. ఇది రాకపోతే ఇంకొకటి, ఇది రాకపోతే ఇంకోటి చేస్తాను సార్, రెడీగా పెట్టినాను సార్, కంగారేం పడక్కర్లేదు అనుకున్నప్పుడు నువ్వు రిస్క్ ఏం చేస్తున్నట్టు, నీకు కాన్ఫిడెన్స్ ఏమున్నట్టు, నీ గుండెల్లో బలంగా నమ్మకం ఏమున్నట్టు? నీకే డౌట్ కదా. ఇప్పుడు నీకే డౌట్ అయ్యి ఐఏఎస్ వస్తుందంటే సార్ యాక్చువల్గా ఐఏఎస్ ట్రై చేస్తున్నాను సార్ అంటే ఇంకేంటి, ఏం చెప్పాలి? ఐఏఎస్ వస్తుందా అని ఎవరైనా అడిగితే రాకపోయినా నేను వేరే అని అంటున్నావు అంటే నీకు నువ్వే నమ్మకం లేనట్టు కదా. మొసలి కాలు పట్టుకుని లాగుతున్నప్పుడు గజేంద్రుడు మహాభాగవతంలో అన్న మాట ఏంటంటే, కలడు కలడందరూ కలడలేడు, నువ్వు ఉన్నావని కొందరు లేవని కొందరు అన్నారయ్యా, ఉంటే రావయ్యా అన్నాడు విష్ణుమూర్తిని. నువ్వు ఉన్నావో లేదో నాకే డౌట్ అయినప్పుడు నువ్వెందుకు వస్తావు? ఐఏఎస్ వస్తుందో రాదో నాకే డౌట్ ఉన్నప్పుడు ఐఏఎస్ ఎందుకు వస్తుంది? నీవే తప్పని తప్పరం పెరగ, నువ్వు తప్ప నాకెవరు లేరంటే విష్ణుమూర్తి సిరికిని చెప్పక శంఖ చక్ర చేదోయి సంధింపక పెళ్ళాన్ని కూడా చెప్పకుండా, అసలు ఆయుధాలు ఉన్నాయో చూసుకోకుండా, బండిలో డీజిల్ ఉందో లేదో చూసుకోకుండా పరిగెత్తుకు వచ్చాడు. ఐఏఎస్ కూడా అంతే. నీ దగ్గర పరిగెత్తుకు రావాలి అంటే నువ్వు దాన్ని నమ్మాలి, బలంగా నమ్మాలి. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరని నమ్మాలి. నీకు ఆప్షన్స్ ఎక్కువైతే ఉపయోగం లేదు అని చెప్పి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి అంటే నో ప్లాన్ బి. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే నో అదర్ ఎగ్జామ్. ఐఏఎస్ నీకు అవ్వాలి అంటే ఐఏఎస్ మాత్రమే ఉండాలి. నీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ 5 ఏళ్ళ తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత ఐఏఎస్ రాకపోతే? నిజంగా సిన్సియర్గా నువ్వు 5 ఏళ్ళు ప్రిపేర్ అయితే ఐఏఎస్ రాకుండా ఉండదు. మొదటి పాయింట్, నువ్వు సిన్సియర్గా ప్రిపేర్ అయితే 5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు ఐఏఎస్ రాకుండా ఉండదు. లేదా ఒకవేళ నిజంగా రాకపోతే సిన్సియర్గా ప్రిపేర్ అయిన నువ్వు ఐఏఎస్ రాలేదంటే దానికన్నా మించింది ఏదో చేయబోతున్నావు అనమాట. దానికన్నా మించింది దేశానికి ఏదో ఇవ్వబోతున్నావు అనమాట. ఈ దేశంలో ఉన్న అనేక సమస్యల మీద పోరాడే ఒక స్వచ్ఛంద సంస్థకు యోధుడు కాబోతున్నావు, ఒక పొలిటీషియన్ కాబోతున్నావు. ఏమో నువ్వే లేటరల్ ఎంట్రీ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్లోకి ఎంటర్ అవుతావేమో. కాబట్టి బాగా చదువు. నో ప్లాన్ బి ప్లీజ్. అలాగే ఐఏఎస్ అవ్వాలి అనుకున్నప్పుడు నాకు సైన్స్ అంటే ఇష్టం అండి, ఇష్టం అంటే ఇష్టం లేదు లాంటి పోతుంది. హిస్టరీ, సైన్స్, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ మనకి చదవాల్సి ఉంటుంది. అందులో ఒకటంటే ఎక్కువ ఇష్టం, ఒకటంటే తక్కువ ఇష్టం, దీన్ని వదిలేస్తాను లాంటివి కుదరదు. అలాగే సబ్జెక్టులేమో వదలకూడదు, జనాన్ని మాత్రం వదలాలి. గుర్తుంచుకో, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెండ్స్ని వదిలిపెట్టు, చుట్టాలని వదిలిపెట్టు, మ్యారేజ్ ఫంక్షన్స్ని వదిలిపెట్టు. దాని ఉద్దేశం వైరాగ్యం తెచ్చుకుని వైరాగ్యంలో కలిసిపోమని చెప్పడం ఉద్దేశం కాదు, సన్యాసం తీసుకోమని చెప్పడం ఉద్దేశం కాదు. సమాజంతో ఉండు, కానీ నీ సమయాన్ని సమాజం కిల్ చేయకూడదని చెప్పడం నా ఉద్దేశం. నువ్వు చదువుకోవాలనుకున్నప్పుడు బామర్ది పెళ్లికి వెళ్ళి, నువ్వు నోట్స్ రాసుకోవాలనుకున్నప్పుడు చెల్లాయి సీమంతానికి వెళ్ళి, నువ్వు ఇంకోటి ఏదో చదువుకోవాలనుకుంటున్నప్పుడు తాతగారి ఆబ్దికానికి వెళ్ళి కార్యక్రమాలు కుదరవు. సమాజాన్ని విడిచిపెట్టు, పుస్తకాలతో జతకట్టు, మొత్తం సమస్యలతో నీ యొక్క బుర్రని వేడెక్కించు. ఈ మొత్తం సమాజానికి, దేశానికి ఉపయోగపడే ఎన్సీఆర్టీలు కావచ్చు, ఇతరత్ర పుస్తకాలు కాబట్టి ఏ విధమైన సమస్యల్ని, సొల్యూషన్స్ని ఇస్తున్నాయనే దానికి సంబంధించి సమర మథనం చేయి. అప్పుడు నీకు ఐఏఎస్ వస్తుంది. 5 ఏళ్ల తర్వాత నువ్వు ఐఏఎస్ అయితే నువ్వు పెళ్లికి ఎప్పుడు వస్తావా అని వధూవరులు వెయిట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు వచ్చినా ఒకటే, పెద్దగా రాకపోయినా ఒకటే, నీకోసం ఎవడో వెయిట్ చేయడు. సమాజం నీకోసం వెయిట్ చేయాలి అంటే నువ్వు ఐఏఎస్ అవ్వాలి అంటే ఇప్పుడు కొంతమందిని అవాయిడ్ చెయ్యాలి. గుంపులో గోవిందయ్య అవుతావా, గుంపుకే గోవిందయ్య అవుతావా అనే దాన్ని బట్టి లోన్లీగా ఉండడం, ఏకాంతంగా ఉండడం, నీతో నువ్వు మాత్రమే ఉండడం, పుస్తకాలతో మాత్రమే ఉండడం, ఇంటర్నెట్తో మాత్రమే ఉండడం, గూగుల్తో మాత్రమే ఉండడం, ఈ గురుకులంతో మాత్రమే ఉండడం, మెంటార్తో మాత్రమే ఉండడం, గైడ్తో మాత్రమే ఉండడం, పుస్తకాలతో మాత్రమే ఉండడం. ఇది నువ్వు చేయాల్సిన విద్యుక్త ధర్మం. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒకటి గుర్తుంచుకో,
సెల్ఫ్ పిటీ విడిచిపెట్టు. అంటే నీ మీద నీకు జాలి, లేదా నీ మీద నీకు ఏదో నేను చాలా రోజుకి 12 గంటలు కష్టపడుతున్నాను సార్, ఎవరి కోసం కష్టపడుతున్నావు సార్? యాక్చువల్గా నేను చాలా కష్టపడుతున్నాను, ఎవరి కోసం కష్టపడుతున్నావు సార్? యాక్చువల్గా నేను తెల్లారగట్లు లేచి చదువుతున్నాను, ఎవరి కోసం చదువుతున్నావు? నీ కోసం చదువుతున్నావు, నా కోసం చదవడం లేదు, జనం కోసం చదవడం లేదు. ఐఏఎస్ అయితే నీకే లాభం. ఐఏఎస్ అవ్వాలనుకుంటే బాగా చదవాలి. కనీసం రోజుకి 8 నుంచి 10 గంటల పాటు వరుసగా 1 సంవత్సరం పాటు చదివితే ఐఏఎస్ వచ్చి తీరుతుంది. లేదా రోజుకు నువ్వు 8 నుంచి 10 గంటలు తగ్గిస్తే సంవత్సరం పెరుగుతుంది. సింపుల్ లాజిక్. అదే పెద్ద ఆశ్చర్య విషయం కాదు. ఒక ఏడాది పాటు ప్రపంచాన్ని మర్చిపోయి రోజు 8 నుంచి 10 గంటలు చదువు, ఐఏఎస్ అవుతావు. అంతే, సింపుల్ లాజిక్. అంతేగాని నేను ఎక్కువ చదువుతున్నాను, నేను బాగా చదువుతున్నాను, అలాగే లాస్ట్ది ఉందానా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లాస్ట్ది ఎప్పుడో నేను చదివించాలని మాత్రం ట్రై చేయ. అంతకన్నా దుర్గుణము, అంతకన్నా దుర్బలము మరొకట్లేదు. నాకు చాలామంది స్టూడెంట్స్ చేస్తున్నారు. యాక్చువల్గా అండి, అంటే మా హాస్టల్లో ఎవ్వరు చదవరండి, అందుకనే నాకు మోటివేషన్ రా. హాస్టల్లో అందరూ చదవకపోతే నీకు మోటివేషన్ రాకపోతే స్టడీ రూమ్కి వెళ్ళు, లేదా రామకృష్ణ మఠంలోకి వెళ్ళి చెట్టు కింద కూర్చుని చదువు. అంతేగాని హాస్టల్లో అందరూ చదవట్లేదు కాబట్టి నాకు చదువు రావట్లేదు అంటున్నావు అంటే వాళ్ళందరూ ఏదో తింటారు, నువ్వు తింటావా? బుద్ధిగా లేదు. యాక్చువల్గా మా ఇంట్లో ఎవరు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఊర్లో వాళ్ళందరూ వచ్చి మీ ఇంటి ముందు ఒక టెంట్ వేసి ధర్నా చేసి చదువు 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 అంటారా? ఒకడు మోటివేట్ చేయడం నేను అసలు ఇంకొక మాట ఎప్పుడు మాట్లాడకూడదు. అదేంటంటే నన్ను ఎవరైనా మోటివేట్ చేస్తే సార్, ఎవడు మోటివేట్ చేయడు, నీకు నువ్వే మోటివేట్ చేసుకోవాలి. నరేంద్ర మోడీని పొద్దున్నే లేపి సార్ లేవండి మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటారా? చెప్పండి మీరే. ఎంతోమంది వాళ్ళ కష్టపడుతున్నారు, వాళ్ళ భవిష్యత్ కోసం. నువ్వు కష్టపడు నీ భవిష్యత్ కోసం. కొంచెం కారంగా ఈ వీడియో కావాలని చేశాను, మీ మీద మమ కారంతో. థ్యాంక్ యూ సో మచ్.